జై శ్రీరామ్. ఇవాళ ఆధ్యాత్మిక విషయంలో మరొక పద్యం. విరియగింజ చూడు మీర నల్లగుండు, విరిజగింజ చూడు మీద నల్లగనుండు, గొరుకు చూడలోన జురుకు మనులు, కొరుకు చూడలోన జురుకు మనులు, గురువులైన వారి గుణములీలాగురా, గురువులైన వారి గుణములీలాగురా, విశ్వతాభిరామ వినురవేమా. దీని యొక్క అర్థం ఏంటంటే, విరియ గింజ చూడడానికి నల్లగా కనిపిస్తుంది. అదేదో చిన్న బిల్లలా ఉంది, నోట్లో చిన్న గింజలా ఉంది, నోట్లో పెట్టుకుంటే కొరకగానే చురుకుమంటుంది. కానీ దాని గుణం ఎలా ఉంటుందంటే మనకి ఎంతో ఆరోగ్యాన్ని మనకిస్తుంది. అలాగే గురువులు కూడా చూడడానికి వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా, అంటే ఇంగ్లీష్ భాషలో చాలా గంభీరంగా, అంటే వీళ్ళు ఎంత స్ట్రిక్ట్‌గా ఇంత ఇదిగా కోపంగా సీరియస్‌గా ఉన్నారేంటి అనిపించుకుంటారు. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళ మనసులో భావం ఏంటంటే ఒక శిష్యుడిని ఎలా మలచాలి అనే ఆలోచనలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. గురువు మాట్లాడే మాట మనకి వేరేగా అనిపిస్తుంది. కానీ మీరు కొంచెం మెచ్యూర్మెంట్ వచ్చిన తర్వాత, మా చిన్నప్పుడు గురువులు ఎలా చెప్పేవారు, ఇలా ఉండేవారు అని తెలిసినప్పుడు మీకు ఆలోచించుకునే శక్తి అప్పుడొస్తుంది. అప్పుడు ఇలా అనేవారు కదా! మనం అపార్థం చేసుకున్నాం అనుకుంటారు. చిన్న పిల్లలకి భావాలు అలా ఉంటాయి కాబట్టి. కానీ గురువులు ఏం చెప్పినా కూడా అది కఠినంగా ఉండొచ్చు. కానీ అది మన భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఒక మిరేగింజ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో, దాన్ని చూడడానికి నోట్లో పెట్టుకొని చురుకు మండుతుంది, కారం ఘాటుగా ఉంటుంది. కానీ ఆ ఘాటులో ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఇక్కడి గురువుల్లో కూడా చెప్పే విషయాల్లో కూడా అంత మంచి భావం, అంత ఆధ్యాత్మికం, మంచి మంచి విశేషాలుంటాయి. అది ప్రతి వాళ్ళు గమనించాలి. జై శ్రీరామ్.